లేనిపోని భేషజాలకు పోయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్కు పోటీగా నటసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాను సంక్రాంతికి తీసుకువస్తున్నారా అంటే అవుననే వాపోతున్నారు కొంతమంది ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే జనాల్లో ఉన్న బజ్, హైప్, ప్రీసేల్ వ్యవహారాల్లో గేమ్ చేంజర్ ఎవరికి అందరంతా టాప్లో, స్కై హైలో ఉండగా డాకు మహారాజ్ మాత్రం ఇంకా నేల మీదే ఉంది. దీనికి సహేతుకమైన కారణమే ఉంది. రామ్ చరణ్ గారు ప్రస్తుతం యూత్లో నంబర్ 1 హీరోగా రాణిస్తూ ఉండగా బాలకృష్ణ గారి సినిమాలు ప్రస్తుతం టైర్ 2 స్థాయికి పడిపోయి చాలా కాలమే అయింది. ఉదాహరణకు బాలకృష్ణ గారు ఇటీవల నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ అయ్యాయి. కానీ ఈ 3 చిత్రాల కలెక్షన్స్ కలిపిన ఓవర్సీస్లో ఎప్పుడో 2018వ సంవత్సరంలో రంగస్థలం సాధించిన కలెక్షన్స్ కంటే కూడా తక్కువే. ఇక్కడ కనబడుతున్న వివరాలు గమనించండి. 2018లో రిలీజ్ అయిన రంగస్థలం $3.51 మిలియన్ కలెక్షన్స్ సాధించింది. అఖండ 2021లో రిలీజ్ అయింది, $1 మిలియన్ కలెక్షన్స్ సాధించింది. 2023లో రిలీజ్ అయిన వీరసింహారెడ్డి $1.1 మిలియన్ కలెక్షన్స్ సాధించింది. ఇక భగవంత్ కేసరి 2023లోనే రిలీజ్ అయింది, $1.26 మిలియన్ కలెక్షన్స్ సాధించింది. ఈ 3 చిత్రాల కలెక్షన్స్ కూడా కలిపిన రంగస్థలం కలెక్షన్స్ కంటే తక్కువే. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇంకా ఫుల్ స్వింగ్లోకి రాలేదు. మరో ప్రక్క యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వివరాలకు సంబంధించి అతీగతి లేదు. ఏదేమైనా గేమ్ చేంజర్కు ఉన్న ఫినామినల్ హైప్ వల్ల డాకు మహారాజును ఎవరూ పట్టించుకోవడం లేదేమో అనే భయం కలుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేకర్స్ చాలా అగ్రెసివ్గా ప్రమోషనల్ క్యాంపెయిన్స్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.